ప్రస్తుత ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు హెచ్చరించారు. ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు ఏర్పడకుండా సాఫీగా ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగేలా సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులను సూచించారు. వానాకాలం పంట ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమీకృత జిల్లాల కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్బాల్ సూర్యనారాయణతో కలిసి ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలతో, రైస్ మిల్లర్లతో, ఐకేపీసీసీలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురి కాకుండా పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ఎక్కడైనా అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు పడినా బిల్లుల చెల్లింపులో జాప్యం చేసినా సంబంధిత అధికారులనే బాధ్యులుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసే వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలంటూ సూచించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతు వివరాలను ఓపీఎంఎస్ లో నమోదు చేయాలంటూ అన్నారు. వాతావరణ పరిస్థితుల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న దర్విలా వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఎక్కువ సంఖ్యలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలంటూ సూచించారు. జిల్లాలో 12,000 వరకు టార్పాలిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, వారం రోజుల్లో మరిన్ని టార్పాలిన్లు జిల్లాలకు రానున్నాయంటూ వివరించారు కలెక్టర్. వాతావరణ పరిస్థితుల గురించి రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలన్నారు. అట్లానే సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి వాటిని పంపించేటప్పుడు ఏ విధంగా వాటిని పంపించాలి, మిల్లుకు పంపించేటట్టు, అట్లానే మిల్లులో అదేవిధంగా 2 పాయింట్స్ రైజ్ చేశారు సార్. ఎందుకంటే మన గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కాకండి కొత్త కొన్ని అయితే వాళ్ళకు 23 ఐడెంటిఫై చేయగలుగుతారు, కానీ మన దగ్గర కొన్ని 22, 23 అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి సార్, ఇది మనం ఇంగ్రీడియంట్ కొద్దిగా ఎక్కువ పడితే మళ్ళీ దాన్ని తిరిగేసి సీఎంఆర్ పంపించే ఎఫ్సీఎల్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ కండిషన్ ఆపరేట్ చేసే పీపీసీ అండ్ ప్యాక్స్ సిఇఓస్ అందరికి కూడా నమస్కారాలు. సో ముఖ్యంగా ఫ్యూ ఇష్యూస్ మీకు ఆల్రెడీ డీటెయిల్డ్గా గైడ్ లైన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ ప్రైమరీ ఇష్యూ, ఈసారి మనకి ఫైన్ వెరైటీస్ అనేది ఎక్కువగా కల్టివేట్ అయ్యాయి. మనకి జనరల్గా లాస్ట్ సీజన్ 2023-24 చూసుకుంటే 5 కోర్స్ వెరైటీస్ 50-50% సాల్వ్ చేశారు. అంటే మనకి టోటల్ ఏరియా పెద్దగా చేంజ్ కాలేదు. మనకి లాస్ట్ ఖరీఫ్ సీజన్లో 4.28 lakhs acres లో ప్యాడీ కల్టివేట్ చేస్తే అరౌండ్ 50-50 సన్నాలు కోర్స్ వెరైటీ కల్టివేట్ చేశారు. బట్ ఇయర్ మనకి 4.33 lakh acres లో ఆల్మోస్ట్ 85% పైగా ఫైన్ వెరైటీస్ కల్టివేట్ చేశారు. 14-15% కోర్స్ వెరైటీస్ కల్టివేట్ చేశారు. సో అదేవిధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జనవరి నుంచి మనకి ఈ అంటే త్రూ ఎఫ్పిఐ షాప్స్ కూడా మనకి సన్న బియ్యము సప్లై చేయాలనే ఉద్దేశంతో కూడా మనకి సన్నాన్ని ప్రోత్సహించడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు దీంట్లో మనకి సన్నాలు ఎక్కువగా వచ్చాయి కాబట్టి, సో ఎగైన్ మనకి వచ్చే రైస్ ఏదైతే మిల్లర్స్ ఇస్తారో సిఎంఆర్ డెలివరీస్, దాంట్లో కూడా మిల్ వైజ్ కూడా మనకి 5 కోర్సు మనం ఏ రేషియోలో అయితే ఎంత క్వాంటిటీస్ ప్యాడీ ఇస్తామో దానికి 67% ఏదైతే అవుట్కమ్ ఉంటుందో, సో దాని ప్రకారంగా మనకి 5 కోర్సు రైస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ గా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో ఓన్లీ మీకు గ్రేడ్ ఏ కామన్ వెరైటీ అని ఉండేది, అంతేగాని మనకి 5 వెరైటీ కోర్స్ వెరైటీ అనేది ఆ ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్ లో ఉండేది కాదు. బట్ ఈసారి ఆ ప్రొవిజన్ దాంట్లో మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఎవరైతే సెంటర్ ఇన్ఛార్జెస్ ఉన్నారో సెంటర్ ఇన్ఛార్జెస్ అందరూ ఖచ్చితంగా అది 5 వెరైటీయా కోర్స్ వెరైటీ అనేది ఖచ్చితంగా మార్క్ చేయాలి. సో దట్ మనకి ఏ మిల్కి ఎంత ఫైన్ వెరైటీ ప్యాడీ వెళ్తుంది, ఎంత కోర్స్ వెరైటీ ప్యాడీ వెళ్తుంది అనేది మనము ట్రాక్ చేయొచ్చు. వెరైటీ సెంటర్స్ సెపరేట్ గా ఉంటే కోర్స్ వెరైటీ సెంటర్స్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ సెపరేట్ గా మనం ఈసారి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. సో ఫైన్ వెరైటీ సెంటర్స్ ఓన్లీ మనకి ఫైన్ వెరైటీ ప్యాడీ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. కోర్స్ వెరైటీ సెంటర్స్ ఓన్లీ కోర్స్ వెరైటీ ప్యాడీ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి.
సో ఇవి కూడా మనకి బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ విలేజ్ లో 5 కోర్స్ వెరైటీ చూసుకొని దాని ప్రకారంగా సెంటర్స్ కూడా మనము ప్రపోజ్ చేశాం కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇష్యూ అనేది ఉండదు. ఇన్ఫార్మ్ చేయండి. ఆ రోజు నైట్ ఒకవేళ మనకి రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంటే ఖచ్చితంగా చేసుకోమని చెప్పండి. సో అదర్వైజ్ అగైన్ మనకి ఆ ప్రికాషన్స్ ఫార్మర్స్ కి చెప్పండి. మన రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యంపై రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించి వారికి మేలు చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వ ప్రకటన ఉంది. కాబట్టి ముఖ్యంగా సమస్యల్లో ఈ సన్న రకాల గుర్తింపు మీదని దాదాపు ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, సైంటిస్టుల లిస్టులో 33 రకాల సన్న రకాల ధాన్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక ఏరియాకు వచ్చేసి అక్కడ 5-6 రకాలు, ఇక్కడ కొంత ఏరియాని బట్టి వాతావరణ పరిస్థితులు బట్టి వేస్తూ ఉంటారు. దీని యొక్క ఐడెంటిఫికేషన్ విధానంలో కింద రైతులలో కాస్త ఆందోళనకరంగా ఉంటుంది సార్. ఇంతకుముందు మా జిల్లాధికారి కూడా తీసుకొచ్చాను దృష్టికి. దాంట్లో సిరి అని, హెచ్ఎంటీ అని, డిపిటీ 5204 అని ఎన్నో రకాల డిపిటీలో క్రాస్ వెరైటీ రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు అన్ని క్రాస్ వెరైటీలు అవన్నీ కూడా చూడటానికి సన్న రకాలే ఉంటాయి. దానికి అనాలిసిస్ చేయడానికి ఏఈఓ గారులకు బాధ్యతగా ఇచ్చారు. అటు సెంటర్ ఇన్ఛార్జ్ కానీ, ఇటు మేము కార్యదర్శి కానీ ఏఓ గారికి ప్రత్యక్షంగా మేము సొంతంగా ఉండి వ్యవసాయం చేసినా కూడా అది కొన్ని కలిసిపోతే గుర్తుపట్టలేని పరిస్థితి సన్న రకాలు ఉన్నాయి. అయితే అక్కడ రైతుల కాస్త అవగాహన ఏ విధంగా కల్పించాలి, ఏ విధంగా చేయాలి, కొంత క్లిష్టమైన పరిస్థితిని నేనైతే భావిస్తున్నాను సార్. మీరు ఒక 15 రకాలేమో దీంట్లో ఐడెంటిఫై అయినారు. మరి ఏరియాని బట్టి కాస్త ఈ సన్న రకాల గుర్తింపుల మరి ఏ అధికారులకు అధికారం సర్టిఫై చేస్తారు ఏవి 5 వెరైటీస్ కోర్స్ వెరైటీస్. సెకండ్ ఇష్యూ ఏమంటే మనకి జియో కూడా ఇష్యూ చేశారు. జియోలో మనకి 5 వెరైటీస్ అయితే దాని మెజర్మెంట్స్ ఏముండాలి అనేది ఆ జియోలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జియోలో లెంత్ కానీ బ్రెత్ ఎల్బీ రేషియో అనేది మెన్షన్ చేశారు. సో ఆ మెథడ్ ద్వారా కూడా ఆ 5 కోర్స్ వెరైటీస్ అనేది సెగ్రిగేట్ చేయొచ్చు. థర్డ్ ఏమంటే మనకి క్యాలిపర్స్. సో క్యాలిపర్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ స్టేట్ లెవెల్లో కూడా ఇన్వెంట్ పెట్టారు ఫ్రమ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో ఆ క్యాలిపర్స్ కూడా మేము సెంటర్స్ కి సప్లై చేయడం జరుగుతుంది. సో క్యాలిపర్స్ ద్వారా కూడా మనకి 5 వెరైటీ కోర్స్ వెరైటీ అనేది మెజర్ చేయవచ్చు. సో ఆ 5 కోర్స్ వెరైటీ అనేది మనకి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. స్టిల్ ఏమైనా మనకి 33 వెరైటీస్ లో లేని వెరైటీ ఏదైనా వచ్చింది అనుకోండి, సో దెన్ వి విల్ టేక్ ది క్లారిఫికేషన్. ఎందుకంటే కలెక్టర్ గారు వివరంగా అన్ని విషయాలు చెప్పారు. కానీ ప్రతి సంవత్సరము ఇష్యూస్ మాత్రం పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్లు సరైన టైంలో ఓపెన్ కాకపోవడము, లేదా తరుగు పేరు మీద తాను పేరు మీద 5 కిలోల నుంచి 10 కిలోలు రైతులకు ఇబ్బంది పెట్టేదని నేను మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. అదేవిధంగా అనేక సమస్యలు అంటే ట్రాన్స్పోర్టింగ్ లేదు, అమలు లేదు, ఇటువంటి సమస్య లేకుండా ప్రొక్యూర్మెంట్ మాత్రం ఈ సన్న రైతులు పనులు, ఎందుకంటే దాని సెంటర్ కూడా పెంచుతూ ఉన్నారు. ప్రొక్యూర్మెంట్ మాత్రం రైతులకు ఎటువంటి ఓవరాల్ ఇబ్బంది కలగకుండా చూడాలని నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సుదీర్ లేవు, కొన్నిసార్లు సంచులు లేవంటారు, ఏదైనా చిన్న చిన్న సమస్యలు మీరు తడిసిన ధాన్యం అని ముఖ్యంగా సురేష్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను. ఇది ఈ తరుగు పేరు మీద రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. అది లేకుండా ఈసారి మాత్రం ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా యంత్రాంగం పనిచేయాలని కోరుకుంటూ నాకు ఆలోచించినందుకు ధన్యవాదాలు చెప్తాను. అది నేనే చెప్పవచ్చు వస్తున్నప్పుడు చూస్తాను కొన్ని రోజులు. ఇది మంచిది కావాలి, మన భవిష్యత్తు పిల్లలకు బాగలేదు. సిస్టమ్ ఒక్కొక్కరు బయట పడకుంటే మీరు చెడిపోతారు, రైతులు చెడిపోతారు, గవర్నమెంట్ చెడిపోతారు. గవర్నమెంట్ చెడిపోయారు, రైతులకు పేమెంట్ అవుతుంది, మీకు పేమెంట్ అవుతుంది ఇబ్బంది. పోయిన ప్రభుత్వం మీకు వర్గం కూడా నిలవలేదు, కమిషన్ లేక 7 years అయినా మనకి మెరిట్ అవుతుంది.